సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం సార్. మామా నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. కంగ్రాచులేషన్ మామ. ఇంకేంది, ఇంకా సక్సెస్ అయిపోతావు పో. నీకు కూడా కంగ్రాచులేషన్స్. నేనెందుకు, నేను పెడతలేం కదరా. అరే నువ్వు నా పార్ట్నర్ చేస్తున్నావు. పార్ట్నర్షిప్ అబ్బో సార్ తెలుసుగా, పార్ట్నర్షిప్ అంటే బిజినెస్ లాస్ అయిపోతుంది. నేను చెయ్యా. ఎందుకు లాస్ అవుతుంది? నన్ను నమ్ముకో, నేను ఉన్నా కదా. సరే, ఇంతకేం బిజినెస్ చేస్తావు? వైన్స్. ఈ అక్క ఎన్ని లక్షలు కావాలి చెప్పు. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. 10 లక్షలు 20 లక్షలు ఇస్తా మామ. 10 కాదురా, 20 తీసుకోవా? నేను పెట్టుకుంటా 10. సరే 10 కావాలంతే. సార్ వైన్ షాప్ అంటే తెలుసు కదా, కుప్పలు 10 లక్షలు ఇచ్చి పడేసిన మొత్తం ప్రాఫిట్ లతో వస్తాం. సార్ ఇప్పుడు దందా 40 శాతం చూడండి ఎట్లా. అరే దా, వైన్ షాప్ ఓపెన్ చేయాలి తొందరగా. మామా ఓనర్ సార్, పార్ట్నర్షిప్ అయిన ఓనర్ ని నన్ను చేసింది సార్. ఇది సార్ ఫ్రెండ్ అంటే. నువ్వురా ఫ్రెండ్ అంటే. నువ్వురా ఫ్రెండ్ అంటే. సంథింగ్ ఇస్ ఫిషీ. ఏందమ్మా మా ఇంకా గిరాకత్తలేదు. నన్ను రమ్మంటారా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? పెద్దది అక్క, ఓ అక్క, పెద్దది నిన్న చూసినట్టుంది. పెద్దది నీళ్ళ బాట పచ్చ బాటలా గిరగా కొంగు తీయరాదే. సీక్రెట్లు ఉంటాయి, తీసుకో. వామ్మో, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ప్రాఫిట్ వచ్చింది మామ. 50 లక్షలు మామ. నీకు ఒకటి తెలుసా, నవదీప్ అన్న హిమాలయస్ కోత ఏం చేసిండు, ఆ బండి ఉంటుంది కదా, బండి వెనకాల డబ్బాలా మొత్తం సరుకు నింపుకొని పోయిండు. 10 లక్షలు నీకు, అది 40 నాకు. 40 నీకా? ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది కదా 40 లక్షలు, 20 లక్షలు మంచుకోవాలి. పెట్టుబడి 10 పెట్టినావు కదరా. అవు మామ, ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది కదా. అరే ఇప్పుడు లాస్ అయితే నన్నే లాస్ అంటావు. లాస్ మరి ప్రాఫిట్ వచ్చిందంటే నేనే ప్రాఫిట్ కదరా. అంటే ఇప్పుడు దందాలల్లా దోస్తాల్లా ఇది లొల్లి ఉండదు. అందుకని నీ పార్ట్నర్షిప్ చేయనని చెప్పిన సార్, నమ్మించి గొంతు కోసినారు. అరే పేపర్లు కూడా నా పేరు మీద ఉన్నాయిరా. పేపర్లు కూడా నీ పేరు మీద రా. మరి అంటే ఇప్పుడు నాకు వైన్ షాప్ లేదా? లేదు, దిస్ ఇస్ మై ఓన్. నీ వైన్ షాప్ ఎట్లున్నారు సార్? నేను ఇట్లా చూస్తా, నెల రోజులల్లా వీన్ వైన్ షాప్ దీపియకపోతే నా పేరు పరశురామ్ కదా సార్, మార్చుకోకపోతే అడుగు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ 1 quarter సార్. 220. 20 rupees less సార్. 20 రూపీలు నెయ్యా. ఐ బెగ్ యూ సార్. అలా కాదు తప్పించాడా సార్? ఐఎమ్ యాక్చువల్లీ ఎడ్యుకేటెడ్ సార్. ఐఎమ్ ఎడ్యుకేటెడ్ సార్, ఫుల్లీ అరే ఎడ్యుకేటెడ్. ఫస్ట్ టైం కాదురా వైన్ షాప్ రా. ఐఎమ్ నాట్ ఆల్కహాలిక్ సార్. ఐఎమ్ ఎడ్యుకేటెడ్ సార్. ప్లీజ్ ఐ బెగ్ యూ సార్. నువ్వు బయటకు వైన్ షాప్ రా. ఫర్ ద గాడ్ సేక్ ప్లీజ్ గివ్ మీ quarter ఏం సార్. కాపుతున్నావు అయ్యో పో. అట్లుంటది మనతో. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నాకు కానీ పెళ్ళాం చెప్పుకో. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ యాక్చువల్లీ ఎడ్యుకేటెడ్ సార్. పాట కవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా. టెండర్ పెడితే ఎట్టా బేబీ ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కదం తొక్కాలే. సార్ ప్లీజ్ సార్, ఒక్క రోజు లీవ్ ఇయ్యండి సార్, ప్లీజ్ సార్. ఎవరురా నువ్వు? ఇదేదో మస్తున్నాడు, సిన్సియర్గా మస్తున్నాడు. అరే ఇడు మూగోడు అని చెప్పి డబ్బులు పడతాడేమో రా నాయన. ఇడు చాలా పేజ్ చూడు ఎలా ఉందో. మీ దగ్గరికి వస్తా చూడండి. గూగుల్ పే చేయమంటున్నాడు. 500 పంపాలా స్కానర్ కి? అంతమంది బాధితులు ఉన్నారంట. ఎందుకు పంపాలి అంటే అది చిన్న కథ కదిరిద్యా.
మీ ఇంట్లో పాపకి పాలు కావాలా? సర్లే ఎట్లయితే ఇస్తాను. అయిపోయింది కదా, 2 ప్లేసెస్లో వచ్చేసినాయి కదా. ఇంకేం ప్రాబ్లం? వెళ్ళనుకుంటుగా ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆపరేషన్ డబ్బులు కావాలి అంతేగా. ఒకదాని సరిపోదు, 2 మహానుభావుడు. రే పేపర్లు మాకిచ్చిపోయావు కదరా. ఇదే డబ్బులు ఉన్నాయా? వేసేసాడు, బాగా వేసేసాడు. సార్ మా పెద్ద డాడీ సార్. నెత్తి వలిగిపోయి రక్తం గారుతుంది సార్. హాస్పిటల్ నెత్తి వలిగిపోయింది సార్. చూడండి సార్. నాకేం వస్తలేదు రక్తం ఇజుడు. ₹1 సార్. నెత్తి వలిగిపోయింది సార్. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఒక్కరోజు లీవ్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. తీసుకో ఫోటో తీసుకో పో. ఇది నాదే కదరా. ఎక్స్క్యూజ్ మీ, నా కొడుకుని చూసిరా? ఐ థింక్ వీడేనా? అరే చిరుతా, నిన్ను చీడతారయ్యాలా? యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఏం తాగుతున్నారా? మండు. ఓడి తాపించిండు నీకు? చల్లంకోడు. వాడు తాపిస్తా తాగుతావా? నువ్వు ఉన్నావారా? నేను గెలికిర్రా వాడన్నా. నా అంతా నేను మందు తాగుతుంటే వాడెవడో తెచ్చిన చిప్స్ తింటుంటే నన్ను వచ్చి కొడతాను. చిన్న పిల్లలు వైన్ షాప్లు ఉంటే ఏం చేయాలా? కొట్టి అరే నీ ఇంటికి నువ్వు ఓరా అనాల. నువ్వేం చేస్తున్నారా? కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. నా కొడుకు ఇంకన్నా చిన్నగా ఉంటాడు, వేరే వయసు పోయింది. నేను చెప్పినా నీకు హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వయసుకి నా పిల్లంతో పట్టలేకనే ఈడికి వచ్చాను నేను. ఈడగితే ఈ పంచాయతీ ఇటరా. ఏంద్రా ఇవన్నీ సార్ పంచాయతీలు? కూడా సక్కనడు. ఎక్స్క్యూజ్ మీ, డిస్టర్బ్ చేయకండి, నాకు వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ఐఎమ్ ఫుల్లీ ఎడ్యుకేటెడ్ మ్యాన్. ఐమ్ సారీ. డిస్టర్బ్ చేయకండి, ఐ బెగ్ యూ. ఐ హావ్ వర్క్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ప్లీజ్ సార్. అరే ఎవర్రా ఈ లఫ్డ్ గానికి ఇచ్చింది? పిచ్చోడు సార్, మా బాబాయ్ పిచ్చోడు సార్. రే ఏంట్రా ఇది? హాస్పిటల్ తీసుకోవాలి సార్, లీవ్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. పిచ్చోడు. నేను పిచ్చాను కాదు, మంచోనే. ₹1 సార్. పిచ్చాను. You are really a God gifted child. పిచ్చోడు సార్ ప్లీజ్ సార్. లేడీస్ తాగొద్దు వయసుకి వచ్చి. నేను తాగట్లేను, జస్ట్ టేస్ట్ చేస్తున్నా ఎలా ఉంటుందో. అయిపోయింది ఇంకా చాలు, ఎక్కేసింది. ఇట్లా పెళ్ళం కొడుతుంది, ఈడ నువ్వు కొడుతున్నావు. అరే ఏంది ఈడు ఇట్లా అయిపోయిండు? ఏంది బల్లి పడ్డది దాంట్లో? అయ్యా మందులో బల్లి పడ్డది. ఈ వైన్ షాప్ లో బల్లీలు కాదు, ఎలుకలు గిల్కలు అన్ని పడతాయి ఇలా. ఇది వేస్ట్ వైన్ షాప్. రా. ఏమైంది? ఎక్కిందా? ఏంద్రిది? ఏంది బల్లి. బల్లి అవు ఏడికెళ్ళ నీ తల్లి ఏడికెళ్ళి పడ్డది రా అది. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. చక్కగా మాట్లాడు. కొత్తగా లొల్లి పెడుతున్నా ఊకే ఏమన్నారా? చూసుకుంటా. ఏం చూపిస్తావురా పోనాడు? ఏంది వైన్ షాప్ ఓనర్ అని వదిలేస్తున్నా. నా గురించి బస్సులు అడుగు బిడ్డ. ఏం చెప్పారు? ఏం లేదంటారు. అరే బొమ్మడితే నువ్వు 10,000 ఇస్తావు ముందే చెప్తున్నాను. ₹1 బాబా ఇప్పటికి నా దగ్గర. అరే ఎన్ని సంవత్సరాలు ఏంద్రా తీసుకొని? అరే ఏం మామ లొల్లి చెప్పు. సపోజ్ నువ్వు నా బొమ్మడిది అనుకో. సపోజ్ అది బొమ్మడిదివే. నేనే బామ్మది. బొమ్మడిది మీ అక్కకి పెళ్లి చేసుకుని ఎంత ఇస్తానరా? 10 లక్షలు ఇచ్చినావా? ఏమి ఇయ్యాలే. ఇప్పుడు ఎంత అడిగినారా? 10,000.
మరి 10,000 ఏం రోగం అవుతుందిరా నీకు? అరే లేవు భయ ఉన్నప్పుడు ఇస్తా అని చెప్తున్నా అరే బావా. ఇంత పెద్ద వైన్ షాప్ పెట్టుకొని తమ్ముడు ఏమైంది ఏంది లొల్లి? పెళ్ళై అక్కకు 10 లక్షలు ఇవ్వాలి నేను. అయితే ఆడు 10,000 అడిగింది ఇప్పుడు. ఇప్పుడు లేవురా ఉన్నప్పుడు ఇస్తా అంటున్నా. ఇచ్చే లేవురా భయ్. ఇచ్చేరా ఇచ్చాయి తీసుకో ఓ ఏ రే మిగిలింది నాడు. అక్క నేనే, నాకు 1 లక్ష రాదు. ఏ లక్ష కట్టుకున్న పిల్లాన్నే మర్చిపోయినాను. అప్పుడే పెళ్ళాం వచ్చేసినావా? చిన్న కథ కదిరిద్యా సార్ ప్లీజ్ సార్ డిస్టర్బ్ చేయకండి సార్. ఐ బెగ్ యూ సార్, వర్క్ చేసుకోండి సార్. వర్క్ హాలిక్ సార్ నేను. ఐ బెగ్ యూ సార్. ఐఎమ్ సిన్సియర్ ఆఫీసర్ ఎంప్లాయీ సార్, ప్లీజ్. ఆఫీసర్ ఎంప్లాయ్. ఏంది ఇది 2 టైర్లకు పంచర్ అయింది? పంచరా ఎట్లయింది? ఓడ మూలలతో కుట్టిండు. ఓడో కాదు, ఆ వైన్ షాప్ ఓనర్ గాడు ఉన్నాడు కదా, వానికి ఆడ పంచర్ షాప్ ఉంది. ఈడ మూలలు కొడతాడు, ఆడ పంచర్ చేపిస్తాడు. మన పేరు ప్రవీణ్, కావాలంటే చూడాలి పంచర్ ప్రవీణ్ అని ఉంటది. అరే పంచర్ ప్రవీణ్ పంచప్రవీణ ఆడేవాడు. పంచర్ ఏం చేసినావు? వాడి బండి నేను పంచర్ చేసిన. ఇటు దీంతో ఆటో కొనుక్కుంటున్నాడు. 11 అవుతున్నది, నేను వైన్స్ క్లోజ్ చేసి పోతున్నా. రేయ్ నువ్వు ఆఫీస్ అయిపోయింది పోరాడు పో. ఐ విల్ వర్క్ హియర్ ఓన్లీ సార్, ప్లీజ్ సార్. రాత్రి 2 అవుతుంది, మంచిగా బ్లాక్ లో అమ్ముకొని ఫుల్ సంపాదించవచ్చు. కావాలేమన్నా? కావాలి నీకు, ఎందుకు వద్దు? టైం ఎంత అవుతా? 2 అవుతుంది సార్. నైట్ పూట మందమ్ముడు తప్పని తెలియదా? నేను కాదు సార్, మా ఓనర్ అమ్మమని చెప్పింది సార్. సీజ్ చేస్తానని చెప్పు వైన్ షాప్. ఎక్స్క్యూజ్ మీ సార్, వైన్స్ ఓపెన్ ఉందా సార్? నీ అక్క వైన్ షాప్ సీజ్ అవుతుంది. నన్ను లోపడే సీజ్ అయ్యింది సార్, ప్లీజ్ సార్. నేను వర్క్ చేసుకుంటా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే లేదు, వైన్ షాప్ సీజ్ అవుతుందిరా. సెట్ ఎక్కడ మెంటల్ పీస్ లేకుండా పోతుంది. పొద్దున సార్ 10 వైన్స్ ఓపెన్ చేయాలి సార్. నువ్వేం సార్ ఈడు నువ్వు? మందు లేదు, మందేం లేదు సార్, వైన్సే నాది. నువ్వేనా ఓనర్? మరి చలో దా. సార్ ఒక్క నిమిషం. నెల రోజులలో వీంతో వైన్ షాప్ తీపిచ్చేస్తా అని చెప్పినా తీపిచ్చేసిన. ఇంకోసారి నాతో పెట్టుకున్నా అనుకో ఇట్లానే ఉంటది. బిడ్డ నీదేనా? అదే చూపిస్తావు.